పాడైతే జీవితం రెట్టింపు బరువెక్కునో, తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో, సరిగాదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు, మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరో ఏమిటో. ఈ పాటలో మా అన్న వాయిస్ తేనె కన్నా తీయగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో మా అన్నగారి గొంతు. అంటే ముందే ఆయన వాయిస్ ఒక రేంజ్, కాకపోతే ఒక్కొక్క పాటలో ఒక్కోలా ఉంటుందండి, ఒక్కో హీరోకి ఒక్కోలా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం బాలు అన్నంటే. అండ్ ఈ పాట అయితే నాకు మరీ ఇష్టము. నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయండి. ఏది పాడితే అదే నాకు అప్పుడు ఇష్టం అనమాట. ఎందుకంటే నేను అంత ఎంజాయ్ చేస్తూ వింటానండి. చాలా బాగుంటుందండి ఈ సాంగ్, వీలైతే వినండి. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. మా గార్డెన్ ఆలోచన వచ్చి స్టార్ట్ చేసి ఇప్పటికి 2.5 సంవత్సరాలండి. చాలా చిన్న మొక్కలతో కొంచెం ప్లేస్లో టెర్రస్ గార్డెన్ లాగా స్టార్ట్ చేశాను. ఉన్న కొంచెం ప్లేస్ని కూడా అలా తవ్వేసి, అంటే కార్ కోసం ఉంచుకున్న సైట్ని కూడా మొత్తం తవ్వేసి మొక్కలన్నీ కూడా వేసానండి. కాకపోతే మాకు ఎండ చాలా తక్కువ వస్తుంది, చెట్లు అడ్డేస్తాయి అన్నమాట చుట్టూతాను. సో ఏ మొక్కకి ఎంత ఎండ ఉండాలి, ఏ మొక్కని ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచాలి, టెర్రస్ మీద ఏం ఉంచాలి, కొత్తగా మడులు ఏం కట్టుకోవాలి, ఇదంతా అంటే ఫస్ట్ మడుల ప్లాన్ అయితే లేదండి. కానీ తర్వాత ఎండ తగిలిన ప్రతి ప్రదేశాన్ని కూడా నేను బాగా యూస్ చేసుకున్నాననే చెప్పొచ్చు. కాకపోతే స్టార్టింగ్ తెలియక మొక్కలు వేసేస్తూ ఉండేదాన్ని, బోల్డ్ అంత డబ్బులు పెట్టి కొని తెచ్చేసి ఆ తర్వాత వాటిని తీసి ఇంకో దగ్గర వేయటం వల్ల కొన్ని మొక్కలు చచ్చిపోయాయి, కొన్ని మొక్కలు గ్రోత్ రాలేదు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. అండ్ మొక్కలు పెంచడం అంటే అంత ఈజీ కాదండి, చూసినంత ఈజీ అయితే కాదు. ఆకుకూరలు వాటికి కూడా ప్రత్యేకించి కేర్ అవసరమే. కాకపోతే అంటే వాటర్ ఎంత పోయాలి, ఎండ ఎంత తగలాలి. సమ్మర్లో అయితే కష్టమండి, కానీ రెయినీ సీజన్లో అనుకోండి వర్షపు వాటర్ అమృతంతో సమానం కాబట్టి ఎలాంటి మొక్క అయినా సరే బతికేస్తుంది. కాకపోతే నేను స్టార్ట్ చేసింది కంపోస్ట్ రెడీ చేయడం అనేది వర్షాకాలంలో స్టార్ట్ చేశాను. అది రాంగ్ ప్రాసెస్. సమ్మర్లో కంపోస్ట్కి అంటే ఆవు పేడనో లేకపోతే పశువుల ఎరువునో గొర్రెల తాలూకుది ఇవంతా కూడా పోగు చేసుకోవడము, వెజిటబుల్స్ ఏమైనా ఉంటే వాటిని ఒక దగ్గర మట్టిలో వేసి పాతుకోవడము, ఇలాంటివన్నీ చేసి వర్షాకాలంలో మనం కనుక మొక్కలు స్టార్ట్ చేసామనుకోండి ఇంకా మనకి తిరిగే లేదు. కానీ ఎండాకాలంలో మొక్కలు స్టార్ట్ చేయడం అన్నది కొత్తగా చేసేవాళ్ళు అయితే అంత కరెక్ట్ కాదండి. సో ఇప్పుడైతే యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉంది, ఏ ప్లాంట్కి ఎంత నీరు పడుతుంది. కాకపోతే మొక్కలకు నీరు పోసేది కూడా తెలియాలండి, ఏ మొక్కకి ఎలా నీళ్ళు పోయాలన్నది. లేకపోతే రూట్ రాట్ అని, లేకపోతే ఎండిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో నేనైతే కేవలం ఎండ పర్పస్ మీదే ఆ మొక్కలను అటు ఇటు జరపడం వల్ల కొంత లాస్ అయ్యాను. కానీ ఇప్పుడు కూడానండి కొన్ని గులాబీ మొక్కలు అవి ఎండకి ఎండిపోతున్నాయి. నాకైతే అంటే టెంపరేచర్ కూడా అలానే ఉందిలేండి. సో మా గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ప్రతిదీ కూడా జాగ్రత్తగా నెమ్మదిగా చూపించడానికి ట్రై చేస్తాను. లెక్క పెట్టండి. మన టాపిక్ అయితే ఇది కాదండి. అండ్ ఇక్కడ ఆకులు ఎప్పుడు తుడుస్తున్నా మాకు ఇది ఒక వరం అండి. ఎండాకాలం వస్తే సో నో ప్రాబ్లం, తుడిచేస్తాము, మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాము. అదేం పెద్ద ఇష్యూ కాదండి. నా రొటీన్ అంతా కూడా ప్రతిరోజు ఒకేలా ఉంటుందండి. తెల్లవారుజామునే లేవటము అంటే వర్క్ షెడ్యూల్ పక్కన పెట్టండి, కానీ కొన్ని బేసిక్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం నేను ప్రతిరోజు టైం పాటిస్తానండి. తెల్లవారుజామునే లేస్తాను అండ్ నైట్ మ్యాక్సిమం 10 o'clock కల్లా పడుకుంటుపోవడానికే ట్రై చేస్తాను. ఆ తర్వాత కానీ దాటిందనుకోండి నాకు నిద్ర రాదు అండ్ తెల్లవారు తెలివి రాదు. సో అంత ఇబ్బంది పడతాను. కాబట్టి నైట్ 10కి పడుకున్నాను అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 4, 3:30 అలా తెలివి వస్తుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అనేసి లేచిపోయేవో పనులు చేస్తానని అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను లేవగానే కాసంత గోరువెచ్చటి నీళ్ళు తాగి కాసేపు మన గార్డెన్లో అటు ఇటు తిరిగి
ఆ తర్వాత మంచి టీ తాగి వెలుతురు వచ్చేస్తుంది కదండి, సమ్మర్ కాబట్టి 4:45, 5 కల్లా కూడా వెలుతురు వచ్చేస్తుంది. సో మంచి టీ తాగి మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసేసి ఏ ఆక్కైనా డిసీజ్ ఉందా లేదా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వచ్చి అండ్ ఇక్కడ ఎండుటాకులు ఏమైనా ఉంటే తుడవాల్సి ఉంటే తుడిచేసి ఇలానే సాగుతుందండి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడము, పూజ చేసుకోవడము, టిఫిన్ సెక్షను, వంట సెక్షను, ఆ తర్వాత మెషిన్ కొట్టడమో, టీవీ చూడటమో, బుక్ చదవటమో, లేకపోతే పెయింటింగ్ ఏదైనా ఉంటే అది వేయటమో, ఏ పనులుంటే అవి చేస్తానండి. అండ్ నాకు హెల్పర్ కూడా ఉన్నారండి. ఈరోజు మొక్కల్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే చచ్చిపోతుంది అనుకున్న ప్లాంట్ చిగురులు వస్తున్నదండి. బాగా చిగురు వచ్చింది ఏమొచ్చి సడన్గా డల్ అయిపోతున్నది. ఇదంతా కూడా వసంతకాలపు మహిమ అని నాకు తర్వాత తెలిసిందండి. కాకపోతే నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి. ఏమవుతుందో ఈ మొక్కలకి, ఏమైనా తక్కువ చేస్తున్నానేమో అనిపించింది. ఈ రోజైతే మల్లె మొక్కలకి నా యొక్క అతి ప్రేమ వల్ల అవి మొగ్గలు కాయట్లేదని నాకు అనిపించిందండి. సో వాటన్నిటికీ కూడా మొత్తం వేసిన కంపోస్ట్ అంతా తీసేసి కొంచెం ఆకులు తీసేసి ఇక్కడ నుండి 10 రోజుల వరకు నీరు పోయినండి. ఏదైతే అదే అయ్యింది. నేలలోనే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాను. అంటే నేను వాటర్ ఎక్కువ పోసేస్తున్నాను అన్నది నాకు కొంచెం అనిపిస్తుంది. సో దాన్ని కూడా తగ్గించి చూస్తానండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను మొక్కలు పిచ్చిది అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి నేను అలానే కనిపిస్తాను. ఎక్కువసేపు గార్డెన్లోనే ఉండేదండి. లేకపోతే ఇంట్లో పూజ దగ్గర ఉండేదో పనులు చేసేది ఎవరికి తెలియదు కాబట్టి తెల్లవారేసరికి సాయంత్రం అయ్యేసరికి నేను మొక్కల్లోనే ఎక్కువ తిరుగుతానండి. మొక్కలకు కావాల్సిన చేస్తాను. ఎందుకు అంటే మొక్కలు పిచ్చి అంటారండి. సో మొక్కలు పిచ్చేనండి. ఈ మొక్కలే కనుక లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. ఇదంతా కూడా ఒక దేవుడు నిజంగా ఏదైనా రీజన్ మీద మరి అలా చేశాడు ఏమో తెలియదు. మనకి అలవాట్లు కూడా చాలా కరెక్ట్గా రావాలండి. చాలామంది చూడండి, మనసు బాగోలేదు అనుకోండి షాపింగ్కి వెళ్ళిపోతారు. అది విండో షాపింగ్ అయితే ఓకే, కానీ నిజంగానే కొనేసుకోవడమో, లేకపోతే ఎక్కువ తినేయటమో, లేకపోతే ఎక్కువ నిద్రపోవటం ఇలాంటివి కనుక చేశారనుకోండి, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అయిపోతాయి. ఎందుకంటే మనం మనుషులు అండి, ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటాం. ఒక్కో రోజు సంతోషంగా ఉంటాము, ఒకసారి దుఃఖంగా ఉంటాము. ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి కొంచెం డల్ అయిపోతూ ఉంటాము. అండ్ పిల్లల చదువులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఈఎంఐలు, లేకపోతే ఇంట్లో వాళ్ళ పోరు, లేకపోతే బయట నుండి వచ్చే స్ట్రెస్, ఇంటి పనులు ఉంటాయండి, చాలా ఉంటాయి. నేను కొన్ని చెప్తున్నాను, కొన్ని చెప్పలేకపోతున్నాను. కానీ చాలామంది కంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుందండి. సో నేను బాగా అంటే బాగా కష్టంలో ఉండేటప్పుడు నన్ను బాగా ఆదుకున్నవైతే మా మొక్కలేనండి. సో అప్పుడే చూస్తూ ఉండేదన్నమాట ఫోను. ఏం చేద్దాం మంచి బట్టలు వేసుకోవడానికి మనసు రాలేదు, ఏమైనా కుట్టడానికి మనసు రాలేదు, పాట పాడదామంటే గొంతులో ఎప్పుడు బాధ ఉంటే, మనసులో బాధ ఉంటే గొంతులోంచి వాయిస్ ఎలా వస్తుందండి. సో అది కూడా రాలేదు. దేని మీద మనసు లేదు. చల్లా చెదురుగా చిందరవందరగా చికాకుగా ఉండేదాన్నండి. సో ఆ టైంలో నాకు ఫిజికల్గా వర్క్ కావాలి. సో ఒక 4 years బ్యాక్ అయితే జిమ్కి కూడా వెళ్ళానండి. కానీ కరోనా దయ వల్ల ఆ తర్వాత వెళ్ళడం అవ్వలేకపోయింది. సో అప్పుడైతే మంచి ఫిట్గానే అనిపించేది, వెళ్ళేదాన్ని. కాసేపు ఒక గంటన్నర అక్కడ సాయంత్రం 4 గంటలకు అలా వెళ్ళేదానండి. ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువ. నాకు ఫస్ట్ నుంచి కూడా మా పిల్లల్ని స్విమ్మింగ్కి తీసుకెళ్ళడం అలవాటు. సో అక్కడే జిమ్ ఉండేదన్నమాట, దానికి వెళ్తూ ఉండేదాన్ని. ప్రత్యేకించి బయటికి వెళ్ళి వర్కౌట్ చేయాలి అంటే మనం ఇంటి దగ్గర చాలా వరకు మేనేజ్ చేసుకోవాలండి. వర్క్ మేనేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము మనం వాష్రూమ్వో, లేకపోతే వాటర్ తాగడమో, ఫుడ్ తినేది ఇదంతా కూడా చేసుకొని అప్పుడు బయటికి వెళ్ళాలి. ఎందుకంటే బయట మనం వర్కౌట్కి వెళ్ళాలంటే చాలా చూసుకోవాలండి. వెనకాల అదో చిరాగ్గా ఉండేదనమాట. ప్రత్యేకించి రెడీ అయ్యి జాగ్రత్తగా బండి వేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ బండి పార్క్ చేసుకొని లోపలికి వచ్చి వర్కౌట్ చేసుకొని మళ్ళీ అలసిపోయిన తర్వాత బండి తీసుకొని ఇంటికి వచ్చి ఇదంతా పెద్ద తలనొప్పిగా అనిపించేదండి. ఆ టైం వస్తే నాకు కొంచెం భయంగా అనిపించేది అనమాట. సో ప్రతిరోజు వెళ్ళడం అంటే కష్టం కాబట్టి దీనికి ఇంకేమైనా మార్గం ఉంటుందని చూశాను. ఆ తర్వాత ఇంటి దగ్గర వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఇంటి దగ్గర అంటే తెలుసు కదండి, సరిగా అవ్వదు. ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చూస్తే అప్పుడు ఐడియా వచ్చిందండి, టెర్రస్ గార్డెనింగ్ అని. ఇంకా అంతేనండి, ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక్కొక్క మొక్క తెచ్చుకున్నాను. ఇవాళ అయితే ఇంత కార్ తీసుకుందామని అనిపించిందండి, కానీ కార్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలా సహకరించింది అనమాట. అది తీసుకోకపోవడమే మంచిదని ఎప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాం మేము. సో ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, మనకి శత్రువులు ఎవరో ఉండరండి. బయట నుండి వచ్చేవాళ్ళు ఒక మాట విసిరేసో, మనల్ని బాధ పెట్టేసో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అన్న మాటల్ని పట్టుకొని మనం
ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు పగలు రాత్రి అలాగ కలవర పడుతూ 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 మనలో ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుందండి. నిజంగానే మనం అదే నియమాన్ని నమ్ముతాము. అండ్ మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నిటినీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత వాళ్ళన్న మాటల్ని మనం పదే పదే బ్రెయిన్కి ఫీడ్ చేస్తూ ఉండడం వల్ల నిజంగానే మనకేమీ చేత కాదండి. వాళ్ళు ఏదో అన్నారని కాదు, నిజంగానే మన అందంగా ఉన్నా కూడా మన అందంగా మనకు కనిపించవు. మనకు ఆ రంగు నప్పుతున్నా కూడా మనకు అది బాగా కనిపించదు. ఎందుకంటే మన తాలూకా బ్రెయిన్ అంతా కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మెచ్చుకుంటారా లేదా, వాళ్ళు చెప్తేనే మనకు అది కరెక్ట్ అన్నట్టుగా మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటుందండి. సో ఇక్కడ నుండి బయట పడలేదా ఇంకా మనకి మనమే నరకం సృష్టించుకున్నట్లండి. ఎందుకంటే ఎవరైనా సరే మనల్ని అనేసి ఆ మాట వెంటనే వాళ్ళు కక్కేసినట్టు కదండి, వాళ్ళ బ్రెయిన్లోంచి అది పోతుంది. తర్వాత మనం ఎలా పోతాం అన్నది వాళ్ళకి అనవసరం. కానీ ఆ మాటను పట్టుకొని దానికి మనమే పెంచి పోషించామనుకోండి, మనం నిజంగానే వాళ్ళన్నదే అవుతామండి. మీకు అర్థమవుతుందా అండి? మనల్ని తక్కువ చేయడానికి ఎవరో అక్కర్లేదండి. వాళ్ళన్న మాటలను పట్టుకొని మనల్ని మనమే మాటికి గుచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అవన్నిటి నుండి బయటికి రావాలి అంటే మనకి చాలా ధైర్యం ఉండాలండి. నిజంగా చాలా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నవాళ్ళే సంతోషంగా ఉంటారండి. లేకపోతే ఎప్పుడు ఏదో ఒకదానికి దుఃఖపడుతూనో బెంగపడుతూనో మనల్ని మనం తిట్టుకుంటూనో, మీకు అర్థమవుతుందా, అలాగ గడిపేస్తూ ఉంటాము. అండ్ తెలియకుండానే సంవత్సరాలు దొర్లిపోతూ ఉంటాయి, అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. ఏదైనా చెయ్యగలిగే పొజిషన్ అప్పుడే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కానీ అంతా అయిపోయాక ఏం చేస్తామండి? అలా అనేసి స్టార్ట్ చేయడానికి ఒక టైం ఉంటుంది అని అనుకోకండి. మీరు ఎప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటే ఆ రోజే మీ బ్రెయిన్ మళ్ళీ మీకు సహకరిస్తుందండి. మిమ్మల్ని మళ్ళీ యంగ్గా తయారు చేస్తుంది. మీ ఆలోచనల ద్వారా మీరు యంగ్గా ఉంటారు. మీకు నచ్చింది మీరు కట్టుకొని, మీకు నచ్చింది మీరు తింటూ, మీకు నచ్చినట్లుగా మీరు ఉంటూ, దీనికోసం మీరు ఎవ్వరిని బాధ పెట్టాల్సిన పని లేదండి. ఏమంటారు, మగాడికి మొగుడులా మీరు హాయిగా ఉన్నారనుకోండి, మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ, మీకు అర్థమవుతుందా అండి? సో ఇలాంటి పొజిషన్కి రావాలి అంటే ఏవైతే మంచి అలవాట్లో వాటిని అలవర్చుకోవాలండి. కొంచెం కష్టమే, చాలా కష్టం. కానీ అలవర్చుకున్నాక ఉంటుంది చూడండి, ఎంత హాయిగా ఉంటుందో. మన ప్రాణం మనకి ఏమంటారు, సమ్మగా ఉంటుందండి. నిజంగానంటే కూల్గా ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి వర్డ్స్ నాకు బాగా నచ్చుతాయండి. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ వర్డ్ కూడా. ప్రతిసారి కూడా బాధలు భయాలని గుర్తుపెట్టుకొని మన మీద మనమే ఇంకొంచెం జాలి పడిపోయి, ఇంకొంచెం బెంగపడిపోయి, మన అవసరం ఎవరికీ లేదు, మనతో పని ఎవరికీ లేదు, మన వల్ల ఏమీ కాదు, మనం వేస్ట్, మనం బ్రతకూడదు, మనం వీళ్ళకి బర్డెను, ఇదన్నీ ఎవరు చెప్పారండి? ఎవరో ఒకసారి ఏదో నోటి దీనికి అనేసారు అనుకోండి, అవన్నీ నిజమని మీరు ఎందుకు నమ్ముతున్నారు? నిజంగా మీరు వాళ్ళ కోసమే పుట్టారా? వాళ్ళ తాలూకా మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని నిజం చేయాలనే మీరు పుట్టారా? మీకంటూ ఏమీ లేదా? మీకంటూ ఇష్టాలు లేవా? మీకంటూ స్వతహాగా ఏదీ లేదా? ఇప్పుడంటే కొన్ని బాధలో ఉన్నారు. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారండి? కొంచెం వయసు వచ్చాక ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎవరు దేనికోసం పొగడలేదా? నిజంగా అసలు మిమ్మల్ని ప్రతిసారి తిడుతునే వాళ్ళే ఇప్పటి వరకు ఉన్నారా? ఒకవేళ అదే నిజం అనుకోండి, కొన్ని మిమ్మల్ని తిడుతునే వారే ఉన్నారనుకోండి, ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి. మీ వర్త్ మీరు ఆలోచించండి. మీరేం చేయగలరు, మీ కెపాసిటీ ఏంటో మీరు ఆలోచించండి. దీనికైతే ఎడ్యుకేషను ఇంకోటి ఏమీ అవసరం లేదండి. మీరు జీరో దగ్గర ఉన్నా కూడా జస్ట్ ఒక్క అడుగు మీరు ముందుకేసారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక్క అడుగు ఇచ్చే కిక్కు ముందు బోలెడు అడుగులు వేయడానికి ప్రోత్సాహంగా ఉంటుందండి. మనకున్న భయాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనం తీసుకున్న నిర్ణయం సరైందే అని మనకి మనమే నమ్మకం కలగాలండి. ఎవరో వచ్చి మీకు ప్రతి పూట ఎందుకు చెప్తారండి? వాళ్ళకి ఏం అవసరం? సపోజ్ భర్తే ఉన్నారనుకోండి, ఆయన బ్రెయిన్లో ఏవేవో తిరుగుతాయి. ఆయన ఒక మనిషే, మీకు అర్థమవుతుందా? మీకే పుట్టిన పిల్లలు అనుకోండి, మీరు ఒక్కసారి బయలాజికల్గా కూడా అంటే సైన్స్ పరంగా కూడా ఆలోచించండి. పుట్టినంత మాత్రాన వాళ్ళు మీలాగే నడుస్తారా, మీలాగే పోలికలు ఉంటాయి, మీ బ్లడ్ గ్రూప్ ఇదంతా ఓకే, కానీ మీలాంటి బ్రెయిన్ వాళ్ళకి ఎలా వస్తుందండి? వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. సో వాళ్ళ ఆలోచనలు, ఈయన ఆలోచనలు, ఇంకా ఇంట్లో వాళ్ళవి అన్నీ మీరు తీసేసుకొని మీరు కుమిలిపోయి మీరు బెంగపడిపోయి అవసరం లేదండి. మీ బ్రెయిన్ ఏమి డస్ట్బిన్ కాదు, మీకు అర్థమవుతుందా? మీ బ్రెయిన్ అస్సలు డస్ట్బిన్ కాదు. మీకు ఏం కావాలో
మిగిలిన చెత్త అంతా తీసుకుని వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళకి వేయండి. మీకేం కావాలో మీది మీరు తీసుకోండి. మీకు నచ్చిన రంగు ఏంటో ఆలోచించండి. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో ఆలోచించండి. మీకు టీ ఇష్టమా, సూపర్లా చేసుకొని తాగండి, ఎంజాయ్ చేయండి. మీకు గార్డెనింగ్ ఇష్టమా, ఒక చిన్న మొక్కని తెచ్చి పెట్టుకోండి. మీ కళ్ళెదురుగా పెట్టుకోండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే మీ కళ్ళెదురుగానే ఉంటాయి. లేదా ఏదైనా మొక్కని పెంచుకొని చిన్న పాట్లో దాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. లేదంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. అండ్ రోజు కూడా ప్రతిరోజు ఎండ తగిలేలా చేయండి. సమ్మర్లో అయితే మాత్రం బిఫోర్ 7 లేదా 8 అంతే, అంతకు మించి ఎండలో తిరగకూడదు. అండ్ 10 తర్వాత 3 లోపు అయితే అస్సలు ఉండకూడదండి. ఎండలోని చాలా ప్రొటెక్టెడ్గా ఉండాలి. అండ్ ఈవినింగ్ మళ్ళీ అలా వాకింగ్కి వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే ఎండ మంచిది అన్నామంటే మీకు ఆ రేస్ గురించి కూడా తెలియాలి. డిహైడ్రేట్ అవ్వకండి, బార్లీ తాగండి, మజ్జిగ తాగండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్వే కదండి. బార్లీ కాస్ట్ తక్కువ, సబ్జాలు కాస్ట్ తక్కువ, నెక్స్ట్ మజ్జిగ ఇంట్లో ఎలానూ ఉంటుంది. అలా అని బాదం మిల్కో లేకపోతే బయటికి వెళ్ళి ఇంకేవో అవేవి వద్దండి. ఏవైనా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఐస్ వాటర్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. కుండలో వాటర్ చాలా మంచిది. కొబ్బరి బొండం తాగండి అప్పుడప్పుడు. అమౌంట్ ఉంటే రోజు తాగొచ్చు. మీకు అర్థమవుతుందా అండి? అలానే చెరుకు రసం ఐస్ లేకుండా రోజు అయినా తాగొచ్చు, లేదా రోజు విడిచి రోజు. అంటే నేను ఫైనాన్షియల్గా కూడా ఆలోచించి చెప్తున్నానండి. మేమైతే అప్పుడప్పుడు ఎక్కువే తాగుతూ ఉంటాము, కానీ ఈ మధ్యన అయితే అసలు వెళ్ళనే లేదండి. చెప్పడానికి ఏముంది, బార్లీ, సబ్జాలు, మజ్జిగ ఇవన్నీ కూడా ప్రతిరోజు తీసుకుంటాము. అండ్ ఎలక్ట్రాల్ అయితే ఖచ్చితంగా వాడతాము. ఎందుకంటే మనకి స్వెట్ నెక్స్ట్ గార్డెన్ వర్క్లోని ఎక్కువ పోతూ ఉంటుంది కదండి. తెలియకుండానే కాళ్ళు చేతులు కొంచెం అరికాళ్ళు మంటలు ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లాగా. కాబట్టి తప్పకుండా ఎలక్ట్రాల్ అది యూస్ చేయండి సమ్మర్లోని. అండ్ ఇంకేంటండి, మీతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఎంతసేపు ఉంటారండి. సో అందరికీ వాళ్ళ యావిగేషన్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మంచి పాటలు నేర్చుకోండి, దేవుని స్తోత్రాలు నేర్చుకోండి. దేవుని స్తోత్రాల గురించి అడిగారు కదండి, దాని గురించి నేను ఒక పోస్ట్ పెడతాను. దానికి బట్టి మనము అది ఫాలో అవుతామండి. అండ్ ఇక్కడైతే నేను గార్డెన్లో ఎంత వర్క్ ఉంటుందండి, ప్రతిరోజు వర్క్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇక్కడ పట్టే చెమట కానీ ఇక్కడ ఏమైనా గీసుకుపోయినా కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాని కావాలని కాదు, మీకు అర్థమవుతుందా? అంటే నేను అంతా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఒక కొత్త ఆకు వచ్చినా, కొత్త పువ్వు వచ్చినా, మొక్క చిగురిస్తున్నా, అండ్ మ్యాంగో లీవ్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. మీరు అసలు నా సంతోషాన్ని మీరు నిజంగా బయట అయితే నేను ఆ గార్డెన్లో ఉన్నంతసేపు నాతో ఎవరు మాట్లాడినా బౌన్సింగ్ బాల్ ఉంటుంది కదా, అలా అయిపోతూ ఉంటానండి. ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా మన లైఫ్లో కొన్ని పాజిటివ్ విషయాలను మనం ఉంచుకున్నాము అనుకోండి, మనకి కొంచెం బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది. ఆ తర్వాత మిగిలిందంతా మామూలే. ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని ఉంటాయి కదండి. సో దేన్ని మనం ఆపలేం. కానీ ఏ మాత్రం టైం దొరికినా మన మీద మనం మాత్రం బాగా టైం పెట్టాలండి. అప్పుడే మన గురించి మనం ఆలోచించగలము. వేరే వాళ్ళ ఆలోచనని కాలితో తన్నినట్లుగా పక్కకు పెట్టేస్తాం. మీకు అర్థమవుతుందా అండి? అంటే అవి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాయి కాబట్టి, అవే మీకు అవి మంచివో కాదో మీరు ముందు ఒకసారి నిర్ణయించుకున్నాక ఈ పని చేయాలండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా అండి, గరిక ఉంటుంది కదా, అదంతా కూడా కొద్దిగా ఎక్కువ తీసేసి మేడ మీద ఒక టబ్లో దీన్ని వేస్తానండి. ఎందుకంటే గరికని మొక్కల్లో కాకుండా మనం వేరేగా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి వినాయకుని అలంకరించుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని అన్నమాట. నేను ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చాలా చేస్తూ ఉంటానండి. ఇవాళకైతే ఇదే వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.